హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో మనం ఓఎస్ మాడ్యూల్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్. పైథాన్లో ఓఎస్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మనము మన సిస్టంలో సంబంధించిన ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ చేంజ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ పాత్ని చేంజ్ చేసుకోవడం కానీ అంటే సిస్టానికి సంబంధించిన ఓఎస్కి సంబంధించిన ఎనీ వర్క్ అనేది ఈ మాడ్యూల్లో మనం చేసుకోవచ్చు. సో మీకు ఈ ఓఎస్ మాడ్యూల్ అనేది కంప్లీట్గా నేర్చుకోవాలంటే చాలా టైం టేకన్ పడుతుంది. బట్ మనకి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ మనకి చూసినట్టయితే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ హౌ టు గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని ఉంది. ఓకే, మనకి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే మనం ఇప్పుడు దేని మీద వర్క్ చేస్తున్నామో పాత్ చూపిస్తుంది మనకి. ఇప్పుడు మనం చూసినట్టయితే దీంట్లో మనం చూసినట్టయితే ఓకే సమ్వేర్ కాదు చూసినట్టయితే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అంటే పైథాన్ ఓఎస్ మాడ్యూల్ ఉంది కదా, దీంట్లో వర్క్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను పాత్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, అంటే నా వర్కింగ్ పాత్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను వర్కింగ్ పాత్ని ఈ లొకేషన్కి చేంజ్ చేస్తాను. నేను ఈ వర్కింగ్ పాత్ నేను చేంజ్ చేయాలంటే మనము ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ డాట్ ఓకే మీకు చూసినట్టయితే సజెషన్స్ కూడా చేసిన ఓఎస్ డాట్ చేంజ్ డైరెక్టరీ అండ్ చేంజ్ డైరెక్టరీ పాత్ ఇచ్చేసామంటే ఈ వర్కింగ్ పాత్ ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు చేంజ్ చేసేసాను నా వర్కింగ్ పాత్ అనేది. ఇప్పుడు చూసినట్టయితే మనం ఒకసారి చూద్దాం. ఇనిషియల్గా మంది ఇది వర్కింగ్ పాత్. ఇప్పుడు మనకి పైథాన్ వీడియో క్లాస్ ఇక్కడికి వెళ్ళింది మన పాత్ అనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలంటే మనకి ఓఎస్ డాట్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైతే మీరు సిస్టమ్ మీద వర్క్ సిస్టమ్కి సంబంధించిన అంటే సిస్టమ్ రిలేటెడ్ వర్క్ చేయాలనుకుంటే మీకు ఈ ఓఎస్ మాడ్యూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే మనకి ఫోల్డర్స్ క్రియేట్ చేయడం కానీ ఫోల్డర్స్ నేమ్ చేంజ్ చేయడం కానీ ఫోల్డర్స్ని డిలీట్ చేయడం కానీ ఫైల్స్ని డిలీట్ చేయడం కానీ ఫైల్ యొక్క పాత్రని చేంజ్ చేయడం కానీ లేదా ఒక ఫోల్డర్ సైజు డేటా సైజ్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. ఇలాంటివన్నీ మనము ఈ ఓఎస్ మాడ్యూల్లో మాత్రమే మనం చేయగలం. ఓకే, ఎవరైతే ఓఎస్ మాడ్యూల్కి బాగా వచ్చిందో వాళ్ళు సిస్టానికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఏ వర్క్ చేయాలన్నా సరే దానికి సంబంధించిన వర్క్ మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మేక్ డైరెక్టరీని చేయాలనుకుంటున్నాను. డైరెక్టరీ ఇక్కడ మనకి ఎటువంటి డైరెక్టరీ అయితే లేదు. ఓకే, ఇక్కడ ఏ డైరెక్టరీ లేదు కదా. ఇప్పుడు నేను ఒక డైరెక్టరీ చేస్తాను, టెస్ట్ అనే ఫోల్డర్. డైరెక్టరీ మీన్స్ అంటే ఫోల్డర్ అనమాట. ఇప్పుడు నేను ఫోల్డర్ క్రియేట్ చేశానంటే ఇప్పుడు మనకి ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది, టెస్ట్. దీని లోపల ఏం లేదు. ఓకే, టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మనకి చేంజ్ డైరెక్టరీ ఆల్రెడీ చేసాం. ఓఎస్ డాట్ పాత్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ పాత్ ఓఎస్ డాట్ పాత్ ఏ ఉంది. అండ్ నెక్స్ట్ లిస్ట్ డైరెక్టరీ. ఓకే, లిస్ట్ డైరెక్టరీ వచ్చేసి డైరెక్టరీలో మనకి ఏమైనా ఉన్నాయి అనుకోండి, లిస్ట్ డైరెక్టరీ. ఇప్పుడు చూద్దాం లిస్ట్ డైరెక్టరీ. ఓకే, లిస్ట్ డైరెక్టరీ కెనాట్ క్రియేట్ ఏ ఫైల్ వెన్ దట్ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. టెక్స్ట్ ఓఎస్ డాట్ లిస్ట్ డైరెక్టరీ. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఆల్రెడీ ఉందంటుంది, అందుకే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు మనము లిస్ట్ చూద్దాం, డైరెక్టరీ మొత్తం లిస్ట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఏమున్నాయి, పీపీటీ ఉంది, టెస్ట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి లిస్టులో అంటే ఈ డైరెక్టరీ ఓకే దీంట్లో ఏమేమి లిస్ట్ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి సార్. ఇంకా అదర్ ఫైల్స్ ఏమైనా ఉంటే మీకు అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. దానికి లిస్ట్ డైరెక్టరీ అంటాం. మేక్ డైరెక్టరీ వచ్చేసి మళ్ళీ మేక్ డైరెక్టరీస్ అంటే ఇప్పుడు మనం టెస్ట్ 3 అండ్ టూ డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్ డైరెక్టరీస్ రెండు ఒకటే. 2 ఫోల్డర్స్ ఒకేసారి క్రియేట్ చేయాలనుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే టెస్ట్ 3 దాని లోపల టెస్ట్ 4 చూసారా, ఎట్ టైం మనకి 2 ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. ఇది ఇలా మేక్ డైరెక్టరీస్
ఓకే, ఇక్కడ మనం చూస్తే డిలీట్ చేయాలనుకోండి, డైరెక్టరీని డిలీట్ చేయాలంటే మనకి ఆర్ఎం రిమూవ్ డైరెక్టరీ నేమ్ మెన్షన్ చేసామనుకోండి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. యాక్చువల్లీ మనకు ఉన్న డైరెక్టరీ అంటే టెస్ట్ డైరెక్టరీ ఉంది కదా. ఓకే, టెస్ట్ డైరెక్టరీని డిలీట్ చేద్దాం మనం ఒకసారి. టెస్ట్ డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేస్తే టెస్ట్ డైరెక్టరీ అనేది లేదు, టెస్ట్ 3 ఉంది. ఓకే, ఇప్పుడు మనము టెస్ట్ 4 టెస్ట్ 3 రెండు డిలీట్ చేయాలంటే ఇది చూద్దాం కామెంట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడండి, మనం చూసినట్టయితే టెస్ట్ 3 కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, లిస్ట్ డైరెక్టరీ చేస్తే లిస్ట్ డైరెక్టరీ. ఓకే, os.stat agriculture.jpg. ఓకే, ఓకే, మీకు ఒక ఇమేజ్ తీసుకుందాం. ఓకే, ఈ ఇమేజ్ కాపీ చేసేద్దాం అండ్ మనకి ఈ ఫోల్డర్లో పేస్ట్ చేద్దాం జస్ట్ టెస్టింగ్ కోసం. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు అగ్రికల్చర్ అని తీసుకున్నాం అనుకోండి. స్టాట్స్ అంటే స్టాటిక్స్, దానికి సంబంధించిన స్టాటిక్స్ ఏమేమో చూద్దాం సార్. యా, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవన్నీ దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనమాట. అంటే ఎస్టీ మోడు, ఎస్టీ ఇన్ఫో, ఎస్టీ డెవ్ అండ్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు ఎస్టీ కరెక్ట్ టైము, ఎస్టీ ఐ థింక్ మ్యాక్సిమం స్టార్ట్ టైం, ఇవన్నీ ఉంటాయి కదా ఇవి. అండ్ దీని యొక్క సైజ్ చూద్దాం. ఇక్కడ మనకి ఎస్టీ సైజ్ ఇక్కడ ఉంది కదా 70305 ఉంది. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఫైల్ యొక్క సైజ్ ఎంత చూద్దాం. మనకి 68.65 ఉంది. అండ్ మనకి ఇది చూస్తే ఇక్కడ 68.6 KB ఉంది. సేమ్ అవుట్పుట్ వచ్చింది కదా మనకి, సేమ్ డేటా అనేది 68.6 KB, సేమ్, నో ప్రాబ్లం. అండ్ మనకు వచ్చేసి ఓకే, ఇక్కడ మనకి డేట్ని చూసినట్టయితే డేట్ని చూసినట్టయితే చూసారా, డేట్ ఫార్మాట్ అంటే ఇప్పుడు మనము ఈరోజే కదా దీన్ని మూవ్ చేసాం కదా ఇప్పుడు మనం. సో ఇది అక్కడ క్రియేట్ అయింది కాబట్టి ఆ టైం ఇచ్చింది అనమాట. సో మనకి దీనికి సంబంధించి ఒకవేళ దీన్ని డిలీట్ చేయాలనుకోండి, దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు మనం. ఇక్కడ రిమూవ్ డైరెక్టరీ అండ్ మనకి ఇంకా చాలా ఉన్నాయి, os.remove అని. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇది అండ్ ఓకే os.rename, ఐ థింక్ ఫైల్ యొక్క రీనేమ్ చూద్దాం సరే. ఇక్కడ చూద్దాం os.rename ఓల్డ్ నేమ్ వచ్చేసి agriculture.jpg. దీనికి రీనేమ్ చేస్తాం. ఇప్పుడు test.png కింద చూద్దాం అవుతుందో లేదో. అండ్ ఇవన్నీ కామెంట్ చేస్తాం, ఇవి అవసరం లేదు మనకి. యా, చూసారా, రీనేమ్ టెస్ట్ అయింది. అండ్ మనకి ఫార్మాట్ కూడా పిఎన్జీలో నుంచి జేపీజీలో నుంచి పిఎన్జీలోకి మారిపోయింది ఫార్మాట్ కూడా, రీనేమ్ చేసి. సో ఇలాంటి సిస్టానికి సంబంధించిన ఎనీథింగ్ ఈ ఓఎస్ మాడ్యూల్లో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇలాంటి ఇక్కడ మనము సిస్టమ్ వర్క్ అంటే ఇది చూసినట్టయితే మీకు డెస్క్టాప్లో ఉన్న ఫైల్స్ కానీ దాంట్లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఓఎస్ అనేది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. డైరెక్టరీ అంటే కరెంట్ పాత్ డైరెక్టరీ ఒక అంటే ఇది ఎలా వర్క్ చేస్తుందంటే os.work, ఇక్కడ మనకు ఒక ఫోల్డర్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనం ఇదే అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఇది లోకల్ డిస్క్ అనుకుందాం. ఇక్కడ ఇది ఫస్ట్ రీడ్ చేస్తుంది పైథాన్ వీడియోస్ ఫైల్స్ అనేది. దీన్ని క్రియేట్ దీన్ని మనం os.workలో కానీ ఈ పాత్ర కనిస్తే ఇది ఫస్ట్ ఈ వీటిలన్నిటిని రీడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క దాంట్ లోపల ఇది రీడ్ చేస్తుంది. నెక్స్ట్ దీని లోపల మళ్ళీ మనము ఇంకోటి తీసుకుందాం. దాని లోపల మళ్ళీ మనకి దీని లోపల మళ్ళీ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఈ ఫోల్డర్స్లో కూడా వెళ్తుంది. మళ్ళీ దీని లోపల ఇంకో ఫోల్డర్ కదా, మళ్ళీ ఈ ఫోల్డర్స్ కూడా వెళ్తుంది. అట్లా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే కంప్లీట్ డేటా అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సెర్చ్ కింద మనం ఇది వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫైల్ని సెర్చ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ ఫోల్డర్లో ఏమేమి జేపీజీ ఫైల్స్ ఉన్నాయి అన్నీ నాకు డిస్ప్లే చేయాలనుకోండి, జేపీజీ ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి అన్నమాట. ఓకే, .jpg అని కానీ ఉంటే ఆ ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దానికి సంబంధించిన కోడ్ కానీ మీరు రాసుకుంటే మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు.
సెర్చ్ ఆపరేషన్లో ఓన్లీ ఇమేజెస్ మాత్రమే ప్రింట్ అయ్యేటట్టు, లేదా ఓన్లీ సాంగ్స్ ఉంటే, లేదా అదర్ ఫార్మాట్స్ ఏ డేటా ఉంటే ఆ డేటాని ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓఎస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఫైల్స్ ఏమేమి ఉన్నాయో కూడా మనం ఇక్కడ పైథాన్ ద్వారా తెలుసుకోవచ్చు, ఈ మోడల్స్ని యూస్ చేసుకోం పైథాన్లో. అండ్ మనం యొక్క ఆల్ ఎన్విరాన్మెంట్ సెటప్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్ సెటప్ మొత్తం ఇక్కడ ఉంటుంది మనకి. మన ఎన్విరాన్మెంట్ ఫైల్స్లో వచ్చాం కదా, అవన్నీ ఆ సెటప్ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి ఓఎస్ పాత్, ఎన్విరాన్మెంట్ పాత్, ఇది ఉంది కదా ఓఎస్ పాత్, సారీ పైథాన్ పాత్. ఆ పైథాన్ పాత్ ఎక్కడ ఉందో చూసుకోవాలంటే చూసుకోవచ్చు మనం. అండ్ సింపుల్గా పైథాన్ పాత్, ఇదిగోండి మనం ఇచ్చిన పైథాన్ పాత్ ఈ లొకేషన్లో ఉందండి. మొత్తం పైథాన్ సంబంధించిన పాత్స్ అన్నీ వచ్చేసింది. ఇలా గెట్ లాగిన్, ఇలా మొత్తం గెట్ లాగిన్, గెట్ పిఐడి అంటే ప్రజెంట్ ఐడి, ప్రాసెసర్ ఐడి ఉంటుంది కదా అదనమాట. సో ప్రాసెసర్ ఐడి, దీన్ని మనము ప్రాసెసర్ని టర్మినేట్ చేయొచ్చు. అండ్ మనము ఫైల్స్ని రన్ చేయాలంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం రన్ చేస్తుంటాం, అవి కూడా ఇక్కడ నుంచి రన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మనకి ఈ ఓఎస్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మీకు ఈ ఓఎస్ మాడ్యూల్ మీద ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది దీని మీద చేస్తాను, అది ఎలా యూజ్ అవుతుందో కంప్లీట్గా దాంట్లో మీరు తెలుస్తుంది. ఓకే, ఇది ఓఎస్ గురించి. ఓఎస్ మాడ్యూల్ గురించి వాటికి మర్చిపోమాకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైతే మనం సిస్టానికి సంబంధించి అండ్ ఓఎస్కి సంబంధించిన వర్క్ ఏదో చేస్తున్నామో దానికి ఇది చాలా యూజ్ అవుతుంటుంది. అంటే అప్లికేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మెమొరీ సైజ్ ఎంత ఉంది, ర్యామ్ ఎంత ఉంది, సిపియూ ఎంత ఫాస్ట్ రన్ అవుతుంది, ప్రజెంట్ వర్కింగ్ ఏమో ఉన్నాయి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సిస్టానికి సంబంధించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈ ఓఎస్ మాడ్యూల్లో మనకి మనం యూజ్ చేసుకొని మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఇది మీకు రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, అక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఈ ఓఎస్ మాడ్యూల్ గురించి. ఓకే, ఇంతటితో చాలు. ఈ వాయిస్ మాడ్యూల్ గురించి చాలు నేర్చుకుంటే, దీనికి చాలా ఉంది, దీనికి పెద్ద టాపిక్ ఇది. మనకు మెయిన్గా ఉపయోగపడే మాత్రమే ఇప్పుడు నేను మీకు చెప్పాను. ఓకే.